తన సోదరుడు గిరిధర్ రెడ్డిని పోటీ చేయించాలని తమ కుటుంబం నిర్ణయించుకుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పార్టీ మరొకరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తామన్నారు. నా భార్య గాని, నా కుమార్తెలు గాని, నా ఇద్దరు అల్లుళ్ళు గాని, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు గాని, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని, నా సేవకులు గాని అందరూ కోరుకునేది వచ్చే ఎన్నికల్లో, అందరూ ఆశించేది వచ్చే ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా అన్నది. ఇది మా అభిప్రాయం, నిర్ణయించేది నేను కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలంటే చేయాల్సిందే. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే గిరిధర్ రెడ్డే, లేదు కోటమిరెడ్డి సాయి వైష్ణవ్ అంటే కోటమిరెడ్డి సాయి వైష్ణవే. వీళ్ళెవరో కాదు, మరొకరిని పెడతామంటే మేము సిద్ధం, దానికి ఎలాంటి అభ్యంతరంలా. అదే మహిళా కోటా కింద బీసీ రిజర్వేషన్ కింద బీసీలకి మేము ఇయ్యాల ఆలోచన ఉంది. మా నందిమండలం భానుశ్రీ గారిని పెడతామంటే సంతోషంగా స్వాగతిస్తాం, దాంట్లో ఏం తేడాలే. మా తమ్ముడిని విధంగా కావాలని కోరుకుంటున్నాము. మా తమ్ముడికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా భానుశ్రీ గారిని కోరుకుంటాం, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నిర్ణయించాల్సింది ఎవరు? అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం.